ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. ఈ మాటలు యెహోషువను ఉద్దేశించి దేవుడే పలుకుతున్న మాటలు. ఇక్కడ అప్పటి వరకు ఇశ్రాయేలీయులందరినీ మోషే నడిపిస్తూ వచ్చినాడు. ఆయన తర్వాత నాయకత్వ బాధ్యత యెహోషువకు దేవుడు అప్పగిస్తున్న క్రమంలో, అంటే మోషే మృతి పొందిన తర్వాత యెహోషువకు దేవుడే ప్రత్యక్షమై పలుకుతున్న మాట ఇది. ఇక్కడ చూస్తే నీవు నడుచు మార్గమంతట్లో నేను నీకు తోడై ఉంటాను, అయితే నువ్వు ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను అని ఇక్కడ దేవుడు యెహోషువకు కొన్ని షరతులు పెట్టడం చూస్తున్నాము. 1వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే మనకు షరతులు కనిపిస్తాయి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చెయ్యాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన మాటలన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇవండి షరతులు. మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. అదేవిధంగా కుడికి కానీ ఎడమకు కానీ నేను ఈ మార్గంలోకి వెళ్ళు, ఇలా నడుచుకో, ఇలా ప్రవర్తించు, ఇలా జీవించు అని చెప్తున్నప్పుడు నువ్వు తొలగిపోకూడదు. దివారాత్రములు, రాత్రనక పగలనక కాకుండా ఎనీ టైం నువ్వు ధర్మశాస్త్రమును చదువుతూనే ఉండు, ధ్యానిస్తూనే ఉండు, నేర్చుకుంటూనే ఉండు. ఈ ప్రజలందరికీ నువ్వు నడిపించాలి కాబట్టి నాయకుడిగా నువ్వు ఇలా ఉండు. ఇలా ఉన్నప్పుడు నువ్వు నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని యెహోషువని బలపరుస్తున్నాడండి ఇక్కడ దేవుడు. మన మార్గం అంతట్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉండాలంటే యెహోషువకి ఏ విధమైన షరతులు దేవుడు పెడుతూ వచ్చినాడో ఈ షరతుల ప్రకారము మనం జీవించినప్పుడు మాత్రమే ఈ వాగ్దానం కూడా మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఎలా నడిపిస్తారండి? నడిపించలేడు, మనకు తోడుగా ఉండలేడు, విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెడితే ఏమవుతుందో మనకందరికీ తెలిసిన విషయమే. సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుంటాము, శ్రమల పాలవుతాము, చివరకు విశ్వాసంలో కూడా వెనుకంజ వేసి పడిపోతాము, పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతాము. కాబట్టి ఈ రోజున మన మార్గమంతట్లో మన దేవుడు మనకు తోడై ఉండాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారిగా, ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా, అనుసరించేవారిగా, గైకొనేవారిగా, ఆ విధంగా జీవించేవారిగా మనము ఉండాలని, అలా ఉండి ఈ వాగ్దానమును మనము మన జీవితాలలో స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.